హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో సార్ జగన్ గారు. అదే సార్ 4 గంటలకు కాల్ చేయండి. అదే చెప్పండి. అదే సార్ చెప్పండి సార్. అదే సెటిల్మెంట్ చేస్తారా లేదంటే టోటల్ అవసరం? సెటిల్మెంట్కి పోతా. ఎంత ఉంది పాస్ టాస్ చెప్పండి, ఎంత ఉంది, ఎంతలో వచ్చేస్తుంది చెప్పండి, క్లోజ్ చేయించేద్దాం. సార్ మీ టోటల్ అవుట్స్టాండింగ్ వచ్చేసి 1,17,663 రూపీస్ 21 పైసా ఉంది సార్. ఓకేనా? అండ్ మీ కార్డ్ లిమిట్ వచ్చేసి 75,000 ఉంది సార్. అవును. ఏదైతే 75,000 ఉండేనో 75,000 మొత్తం వాడుతున్నారు. ఇది సార్ ఇప్పుడు యాజ్ ఆ నోటెడ్ విత్ జీపేతో పాటు వచ్చేసి మీకు 1,17,663 రూపీస్ 21 పైసా ఉంది సార్. ఓకే, సెటిల్మెంట్ అమౌంట్ చెప్పండి సార్. 41,000 సార్. ఎంత? 41,000 సార్. 41,000 సార్. 41,000 మీరు ఎట్లా ఏ లెక్కగా ఎంత కలెక్టబుల్ అమౌంట్ ఎంత? కలెక్టబుల్ ఎంత తీసుకుంటారు కలెక్టబుల్? 35% సార్. ఎందుకు రైట్ ఆఫ్ అకౌంట్లో 35% ఏంటండి? సరే 30%కి కూడా చేసినా కూడా 35,298 రూపీస్ వస్తుంది సార్. ఒకసారి నేను ఒకసారి క్యాల్కులేట్ చేసుకుంటాను. 1 సెకండ్. ప్రిన్సిపల్ ఎంత అన్నారు? 75 అండి. ఇది మన 15%కి చూడండి. 15%. 15% అయితే పాజిటివ్ రాదు సార్. 15% చెప్పండి. 15% కూడా నేను ప్రిన్సిపల్ అమౌంట్లోకి వేసాను. నేను 15 అయినా కానీ 20 అయినా వేసినా కానీ 20% వేయండి, సరిపోతుంది. అది ఎందుకు ఎక్కువ? టోటల్ అవుట్ స్టాండింగ్ పైన వస్తుంది సార్ మనకి. వస్తుందండి, ఎందుకు రాదు? ప్రిన్సిపల్ మీద వస్తుంది. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ పైన రాదు సార్, టోటల్ అవుట్ స్టాండింగ్ పైన మనకి సెటిల్మెంట్ అనేది టోటల్ అవుట్ స్టాండింగ్ పైన సార్, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ కాదు. ఇప్పుడు దాని మీరు 75,000ది మీరు 1,30,000 చేసిర్రు. 1,30,000 ఎందుకు చేసాం సార్? 1,17,000. అదే సరే, 1,17,000 చేసిర్రు. ఒక్క నిమిషం బాగానే 1,17,000 కానీ మీరు 1,17,000 20% వేసినా కానీ 23,400 అవుతుంది. మీరు అన్నా కానీ 20% వేసినా కానీ మీరు మరీ 30-35 అంటే అసలు సెటిల్మెంట్ అమౌంటే కాదు కదండి ఇది. సార్ సార్ చెప్పండి ఏంటో సార్. ఒక్క నిమిషం సార్. కానీ నేను అవుట్ స్టాండింగ్ కాదు, నేను ప్రిన్సిపల్ అమౌంట్లోకి సెటిల్మెంట్ చూస్తున్నాను. నేను జస్ట్ మీకు 1,17,000 నేను జస్ట్ 20% కొట్టినా. నేను ప్రిన్సిపల్ అమౌంట్లో నేను 20% కొడుతున్నానండి. 15,000 వస్తుంది. ప్రిన్సిపల్ అమౌంట్ మీద సెటిల్మెంట్ ఇవ్వం సార్. వస్తుంది, ఇస్తారు. ఎందుకు ఇయ్యరండి? ఇవ్వండి మాట్లాడతా. హలో హలో జగన్ గారు. సార్ మీ పేరండి? నా పేరు ప్రదీప్. సారీ, ప్రదీప్ అండి. ప్రదీప్ గారా? ఓకే ప్రదీప్ గారు, నేను సెటిల్మెంట్ అడుగుతున్నాను అండి. ప్రిన్సిపల్లో 20% అడుగుతున్నాను. అదేంటి సార్? దాంట్లో ఏముందండి, వస్తుంది. 75,000 అవుట్ స్టాండింగ్ ఉంది. అవునవును, లేదు ప్రిన్సిపల్ ఉంది. అవుట్ స్టాండింగ్ 1,17,000 ఉంది. ఇప్పుడు టాజ్ పాజ్ నేను 2 కనుక్కున్నా. రెండు కనుక్కున్న తర్వాతనే మాట్లాడుతున్నాను. రైట్ ఆఫ్ అకౌంట్ కదా. ఆల్రెడీ ఏంటంటే నా సివిలో డెంట్ పడ్డది. ఆల్రెడీ 2 సెటిల్మెంట్ తీసుకున్నా నేను. ఫస్ట్ కాదు, మీరు థర్డ్, మీరు 3వ లైన్లో ఉన్నారు ఇప్పుడు. ఒకవేళ మనం ఓకే అంటే క్లోజ్ చేద్దాం అంతే. నేను 20% అడిగాను. చెప్పండి మీరు ఎంత అంటున్నారు? యాక్చువల్లీ నేను ప్రిన్సిపల్ వచ్చి 75 అండి. ఓకేనా? నేను దీంట్లో 20% అయితే నాకు 15,000 వచ్చింది. దీన్ని సెటిల్మెంట్ చేపించేస్తే కొంచెం మీకు కూడా క్లోజ్ అయిపోతుంది, నాకు కూడా ఒక ఫేవర్ అయిపోతుంది. నాకు ఫేవర్ అవుతుందండి, మీకు కాదు. మీకు అకౌంట్ క్లోజ్ అయిపోతే నాకు ఫేవర్ అయిపోతుంది అంటున్నా నేను. అంటే ఇట్లా 20% తీసుకోవాలని ఎవరు చెప్పినారు సార్?
మా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, వాళ్ళు చెప్పారు. అలా పేరు చెప్పుకోలేను నేను, అంటే చెప్పలేను నేను. అంత ఎందుకు సార్ అట్లా? వాళ్ళు చెప్పకూడదు, భయపడతారా సార్? లే సీక్రెట్లో అవి చెప్పకూడదు. అండర్ గ్రౌండ్లో ఉంటారు వాళ్ళు. ఆహా. ఓకే సార్, నేను- ఈ కార్డ్ అయితే 15,000 కి క్లోజ్ అవ్వదు సార్. ఉమ్, మీరు అడిగిన 20,000 కి 20% కి నేను చేయగలుగుతాను. ఉమ్, కానీ మీరు చెప్పిన 75,000 మీద కాదు, ఉమ్. మా దగ్గర ఉన్న అవుట్ స్టాండింగ్ ఏదైతే ఉందో దాని మీద అయితే నేను 20 పాయింట్, ఎందుకంటే see ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ చూడండి మీరు. ఓకే, విన్ విన్ సిచ్యువేషన్ ఆలోచిస్తే కూడా ఒకవేళ అంటే జనరలీ రూల్ కూడా ఏం లేదు సార్. 15% చేయాలి, 20% అయితే చేయాలి అంటే రూల్ మీకు కూడా ఏం లేదు. అయితే ఒకైతే రూల్ ఉంది కదా. సరే, ఏముంది సార్? నాకు ఈ విషయం తెలుసు. నాకు బ్యాంక్ అనేది సెటిల్మెంట్ చేసుకున్న రూల్ లేదు, కాకపోతే అదే పరిస్థితులు బట్టి సెటిల్మెంట్ చేస్తుంది. రైట్, నేను అదే చెప్తున్నాను. మీకు నేను ఒక విషయం చెప్తా. మీకు తెలియని విషయం మీకు తెలియని విషయం ఏంటంటే, నేను కూడా కలెక్షన్ నుంచి బిలాంగ్ చేస్తా. ఓకే, ఆల్రెడీ నేను కూడా కలెక్షన్ నుంచి, కావాలంటే మీ పర్సన్ ఇంతమంది మీకు కాల్ ఇచ్చారు కదా, పొద్దునే నేను 15-20 మినిట్స్ మాట్లాడినా, అతనికి మొత్తం ఐడియా ఉంది నాకు ఎంత నాలెడ్జ్ ఉందని. అయితే మీరు ఒక పని చేయండి, వస్తే చెప్పండి చేపిస్తా, లేకుంటే ఆర్టీపీ మెన్షన్ చేయాల్సి వస్తుంది, తప్పదు. మీరు ఉన్న వాళ్ళు ఇట్లా ప్రిన్సిపల్ ని సెపరేట్ గా, టోటల్ అవుట్ స్టాండింగ్ సెపరేట్ గా చూడరని ఇక ఐడియా లేదు. నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను అడిగాను, లేకుంటే మీరు చెప్పిన అమౌంట్ కి క్లోజ్ చేస్తున్నాను. అట్లా చూడరు సార్, ఎస్బీఐ కార్డ్స్ లో సెపరేట్ గా చూడరు. మీకు ఇంకో విషయం తెలియదు అంటే, నాకు మీ ఎస్బీఐలో నాకు ఏసీఎం ఆర్సీఎం కూడా పరిచయం ఉన్నారు. నేను కావాలంటే వాళ్ళతో చెప్పండి, పేర్లు చెప్పకూడదని చెప్పాను కదా నేను. అది అంతా అండర్ గ్రౌండ్ ఉంటాయి అవి. చెప్పండి సార్, వాళ్ళకి పని చేయండి, ప్రదీప్ అని వాళ్ళకి చెప్పండి. మీరు నా పేరు చెప్పండి వాళ్ళకి, మా కావచ్చు, SBI లో తెలిసిన వాళ్ళు అయితే మీరు కావచ్చు, వాళ్ళకి నా పేరు చెప్పండి మీరు అంటున్నాను. కావచ్చు, కానీ ఒకళ్ళ పేరు చెప్పుకొని మనం సెటిల్మెంట్ చేసుకునే అవసరం లేదు నాకు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? మరి మీరు అదే నేను చేస్తున్నారు అనలేదే, కదా. నేను అనలేదే సో అండ్ సో పర్సన్ పేరు చెప్పినాను మీకు, నేను చెప్పలే కదా. తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ నాకు అవసరం లేదన్నా నేను. చేస్తుంది ఇప్పుడు అదే కదా సార్. నాకు అవసరం లేదన్నా కదా, నేను వాళ్ళ పేర్లు చెప్పుకొని నేను సెటిల్మెంట్ చేయించుకుంటాను అన్నారా? అనలేదు కదా. అవసరం లేదన్నప్పుడు 1,17,000 మీద ఎంతవరకు బెస్ట్ పాసిబుల్ చేయగలుగుతారో నాకు చెప్పండి, మీరు దాన్ని బట్టి చేస్తాము అని చెప్తాము. నేను చెప్తున్నాను, నేను నా ప్రిన్సిపల్ అమౌంట్ లో 20% దాకా ఇవ్వగలుగుతా. ఒకవేళ వస్తే చెప్పండి చేపిద్దాం, లేకుంటే ఆర్టీపీ మెన్షన్ చేయండి, నో ఇష్యూ, పర్లేదు. అది కూడా ఎందుకు చేస్తారు సార్? వదిలేసేయండి అది కూడా. ఓకే, చాలా థ్యాంక్ యూ ప్రదీప్ గారు. చేసే అవసరమే లేదు అది కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ. మీరు కనుక్కోండి, మీరు ఎవరైతే మీ అజ్ఞాత ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి ఒకసారి చెప్పండి, నా పేరు చెప్పండి వాళ్ళకి అర్థం. సార్, మీ పేరు చెప్పినా, నేను పిఎం పేరు చెప్పినా, సీఎం పేరు చెప్పినా, బ్యాంక్ రూల్ ప్రకారమే నడుస్తుంది ఇది. ఒక విషయం, బ్యాంక్ రూల్ నేను అనలేదే, నేను వాళ్ళతో చెప్పిస్తాను అనలేదే, నేను ఆ మాటనే అనలే. నేను ఏమన్నా, నా కలెక్షన్ నాలెడ్జ్ ఉంది అన్నా. నేను నాకు కలెక్షన్ నాలెడ్జ్ ఉంది, నాకు ఏ విధంగా చేయాలి, ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు చేయాలి, ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు చేయాలి, నాకు మొత్తం నాలెడ్జ్ ఉంది నాకు. క్లోజ్ చేసుకోవాలి అంటే ఇది రైట్ అప్రోచ్ కాదు అంటున్నా నేను. ఇప్పుడు మీరు తప్పుగా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేను. అది నా మెంటాలిటీ కాదు, అది మీ మెంటాలిటీ. నేను నా అమౌంట్ చెప్పాను, మీరు ఒకవేళ వస్తే చెప్పండి చేపించేస్తా, రాదంటే ఇక సారీ, నేను ఏం చేయలేను. 24,000 వరకు క్లోజ్ చేస్తాను. 24,000 లా కాదు. నా మెంటాలిటీ కూడా చాలా సింపుల్ సార్, ఏదైతే మేము చేయగలుగుతామో కస్టమర్ కి అదే చెప్పడం నా మెంటాలిటీ. సరే, నేను అంత అమౌంట్ నేను కట్టలేను, లేదు కాదు, ఆర్టీపీ మెన్షన్ నెక్స్ట్ ఏజెన్సీలో నేను చూసుకుంటాను. ఓకేనా, థ్యాంక్ యూ. మీరు ఇదే తిరుగుతూనే ఉండండి ఇంకా మీరు. నేను తిరిగే అవసరం లేదండి, నా దగ్గరికే వస్తారు, నేను ఎవరి దగ్గర పోయే అవసరమే లేదు నాకు. ఫస్ట్ వస్తారు సార్. అవునా? సరే, మీ పర్సనల్ నంబర్లకి నాకు హాయ్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో. ఏ రోజు అయితే నేను పోతా ఆ రోజు నేను సగం గుండుకు తీసుకుంటా, సరేనా? ఏ రోజు అయితే నేను 24,000 కి నేను సెటిల్మెంట్ చేసుకుంటానో ఆ రోజు సగం గుండు తీసుకొని మీ దగ్గరకు వస్తా. మీరు పర్సనల్ నంబర్ లో హాయ్ మెసేజ్ పెట్టండి. మీరు క్లోజ్ చేయరని నాకు అర్థమైంది సార్. నేను ఏమంటున్నాను, మీరు క్లోజ్ చేయరనే విషయం నాకు అర్థమైంది. కానీ నేనేమంటున్నానంటే, మీరు ఈ అవుట్ స్టాండింగ్ కి మీరు క్లోజ్ చేసుకోవాలి అని అనుకోవడం కూడా తప్పు అంటున్నా నేను. ఈ అవుట్ స్టాండింగ్ కి సరే, మనం దీని గురించి ఎంత మాట్లాడినా వేస్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. మీ రిజిస్టర్డ్ నంబర్. హలో సార్, నేను ప్రదీప్ మాట్లాడుతున్నాను, ఇందాక మాట్లాడుతున్నా. చెప్పండి. 18,000 కి క్లోజ్ చేసుకుంటారా? అట్లీస్ట్ ట్రై చేస్తాను. 18? సరే, మీరు ఒక పని చేస్తారు, నాకు ఒక్కసారి రేపు మార్నింగ్ 10 o'clock కాల్ చేస్తారండి. రేపు ఇండిపెండెన్స్ డే కదా సార్, ఆఫీస్ క్లోజ్ ఉంటుంది. మండే చేస్తారా? ఎట్లా ఈ మంత్ మీ చేతిలోనే ఉంది ఫైల్. ఫైల్ అది అంతా. ఇప్పుడు నాకు ఒక విషయం నేను చెప్తా, నేను ఒకవేళ నేను అప్రూవల్ తీసుకుంటే నాకు 24 hours లో నాకు లెటర్ వస్తుంది.
నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? 24 నాకు నేను hours అన్న కన్ఫర్మేషన్ claim కాదు నేను చెప్తాను. సార్. ఒక విషయం నాకేంటంటే మీరు ఒకటి చెప్తానండి, మీకు నాకు ఒక్క నిమిషం, మీకు నాకేం గత పంచాయతీ ఏం లేదు అయితే. బట్ ఏంటంటే మీకు అది ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషన్. నా నాలెడ్జ్ గురించి చెప్తాను. నా నాలెడ్జ్ గురించి చెప్తాను. మీ నాలెడ్జ్ గురించి నేను చెప్పట్లేదు సార్, నా ఎస్బీఐ ప్రాసెస్ గురించి నా మాట చెప్తున్నాను వింటరా? నేను. నా మాట వింటరా? మీ- నా మాట నేను వింటరా? ఒకటే నా సెకండ్ మాట వింటరా? నా మాట వింటరా? చెప్పండి నా మాట వింటరా? అందుకే నేను నెగోషియేట్ చేస్తున్నా మీతోటి. మీతో గొడవ పడాలని లేదు. మీరు నిజంగా జగనేనా మీరు? మీకు ఏం డౌట్ వస్తుంది? వచ్చి కలవండి, వీడియో కాల్ చేయండి. నా ఫోటో అయితే ఉంది మీ దగ్గర. జనరల్లీ అంటే నార్మల్ కస్టమర్స్ కి అంత నాలెడ్జ్ ఉండదు. ఎందుకు ఉండదు? మీరు మీరు మీ భ్రమ అది. అది మీ భ్రమ. అదే మీరు రోజు ఎంతో మందితో మాట్లాడతారు కానీ నాలాగా మాట్లాడటం దొరకలే మీకు. అందుకే ఆ విధంగా మీకు అనిపిస్తుంది. దానివల్ల ఎవరు నష్టపోతలేదు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇయ్యాలైనా రేపైనా ఎల్లుండి ఎప్పటికైనా సెటిల్మెంట్ చేస్తాను నేను. నాకు వచ్చిన అమౌంట్ మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు? మీరు ఇంతకుముందు ఏమన్నా సార్ 18 లో ట్రై చేస్తున్నారు. నేను ఏమన్నా సార్ ఓకే రేపు కాల్ చేయండి, రేపు మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను, మనకి ఈ టైం వరకు లెటర్ వస్తుంది. నాకు ఇంటెన్షన్ ఉంది. లేకుంటే సార్ నేను కట్టాను అని చెప్పేస్తే మీరు నా సైడ్ వినరా సార్? మీరు చెప్పండి. ఎంతసేపు మీరు చెప్పింది చెప్పండి. పొద్దున యాక్చువల్లీ పొద్దున మీ పర్సన్ కూడా ఇంకా మనం మాట్లాడుకొని కూడా లాభం లేదు. కాదు, నేను కాల్ డిస్కనెక్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. మనం ఎంత మాట్లాడినా వేస్ట్. అది కాని పని. అది ఇప్పుడు కాల్ డిస్కనెక్ట్ చేస్తా. ఒక సైడ్ మీరు నా వర్షన్ వింటే చెప్పండి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానికంటే ఒక 3,000 ఎక్కువ చేస్తున్నా. ఇది మీరు ఆలోచించుకొని చెప్పండి. మీరు ఇంటరప్ట్ చేయకుండా వినండి సార్. చెప్పండి. ఫెంటాస్టిక్. అయితే నేను ఏమంటున్నానంటే ఈ 48 అవర్స్ ఏంటండి? మీ డిజిగ్నేషన్ మేనేజర్ అండి నేను. అంటే ఏ మేనేజర్ అండి? మేనేజర్లు కూడా ఉంటాయి కదా. రైట్ ఆఫ్ మేనేజర్. ఏ మేనేజర్? రికవరీ మేనేజర్, ఏసీఎమా, ఆర్సీఎమా, డిఎమా? ఎవరు మీరు? ఫ్లోర్ మేనేజరా? మీరు మేనేజర్ అంతే. మేనేజర్ అంటే మేనేజర్ లో ఏ మేనేజర్? రిలేషన్షిప్ మేనేజరా? కాదు, రిలేషన్షిప్ మేనేజరా? ఏ మేనేజర్? రిలేషన్షిప్ ఉండదు కదా సార్. అయ్యో, కలెక్షన్ మేనేజర్ ఉంటారండి. కలెక్షన్ లో మీ పోస్ట్ మేనేజర్ ఏంటండి? అదే చెప్తున్నాను, ఏజెన్సీ మేనేజర్ అంటారు. ఓకే, మీరు బీపీఓ మేనేజర్ కదా? బీపీఓ కాదండి. చెప్పండి. ఇన్ హౌస్ మేనేజరా? ఇన్ హౌస్ మేనేజర్. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉన్నారు మీరు? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏజెన్సీలో ఉన్నా. నేను మరి ఏజెన్సీలో ఉన్నాను. నేను ఇన్ హౌస్ మేనేజర్. ఏజెన్సీలో కూర్చోవద్దని ఎక్కడ లేదు. కూర్చుంటారండి, నాకు తెలియదా? కూర్చుంటారు, కాదంటలేను. సరే, మీరు నాకు ఒక్కసారి రేపు ఎట్లైనా హాలిడే కాబట్టి మీరు మండే రోజు కాల్ చేయండి. ఎట్లనా ఇప్పుడు సండే రోజు కలెక్షన్ ఉంటుంది మీది? ఉండదు, సండే ఉండదులే, నెక్స్ట్ సండే ఉంటుంది. ఈ సండే ఉండదా? 23rd ఉంటుంది కలెక్షన్ మీకు. మీరు మండే రోజు ఒకసారి మార్నింగ్ నాకు 10 o'clock కాల్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను నేను. సరేనా? రైట్, ఓకే. అయితే నేను అనేది ఏంటంటే మేము అప్రూవల్, మీరు కన్ఫర్మేషన్ ఇచ్చినాక అప్రూవల్ పెడతాము. అప్రూవల్ పెట్టినాక రాగానే లెటర్ పంపించేస్తాం. చెక్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. 28 hours 48 hours ఈ కాన్సెప్ట్ వద్దు అని చెప్దాం అనుకుంటున్నాను నేను. అంతే. నేను ఫస్ట్ సార్ ఇప్పుడు మీరు ఎదుటి వాళ్ళని మీరు కించపరిచినట్టు మాట్లాడినా మీకు ఏం ఉపయోగం ఉండదు. నేను అట్లా అనలేదే. నేను డామినేషన్ చేయలేదు. డిజిగ్నేషన్ అడిగా నేను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. నాకు తెలియదా నేను ఎవరితో మాట్లాడాలి? ఇప్పుడు ఎవరి పని అనేది వాళ్ళకైతే చాలా. మీకు విషయం తెలుసా? ఒక చిన్న మాట చెప్తా. మీరు మేనేజర్ అన్నారు కానీ మేనేజర్ మీరు నాకా లేకుండా మీ ఎంప్లాయీస్ కా? ఎవరికి చెప్పండి. మీరు ఎవరికి మీరు మేనేజర్ ఎవరు? మీరు చెప్తా అన్నారు. ఓకే, చెప్తా అన్నారు. అదే చెప్తానండి. ఇప్పుడు మీరు మేనేజర్ మీరు నాకా, మీ ఎంప్లాయీస్ కా, మీ బ్యాంక్ కా? ఇది చెప్తున్నారా మీరు అడుగుతున్నారా? అడుగుతున్నా. ఓకే, చెప్పండి. బ్యాంక్ లో మేనేజర్ సార్ నేను. నాకు మీరు కస్టమర్. నాకు సింపుల్ కదా, అంతే. అర్థమైంది కదా? సేమ్ పొద్దున్నే మీ పర్సన్ లీగల్ మేనేజర్ అన్నాడు. నేను లీగల్ మేనేజర్ అంటే సరే ఒక పని చేయి. ఒక్క నిమిషం సార్ ఇంటర్ లీగల్ మేనేజర్ అన్నాడు. లీగల్ మేనేజర్ అని దగ్గర ఆయన నాతో ఎంతసేపు మాట్లాడి అంతసేపు క్లాస్ తీసుకున్నా ఆయన. నేను అడగండి, పక్కకే ఉన్నాడు కదా, అడగండి. పర్లేదు, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. నేను ఎందుకు మీ డిజిగ్నేషన్ అడిగానంటే నాకు తెలియాలి కదా నేను ఎవరితో మాట్లాడుతున్నాను. ఓకే, నాకు ఇవి మాట్లాడే పద్ధతి నాకు నచ్చింది.
మీకు ఇంత అనుభవం ఉంది కదా సార్, మాట్లాడిన పద్ధతిని బట్టి మేనేజరా కాదని మీకు తెలిసిపోతుంది కదా. మీకు తెలుసా మీ అంచనా మీకు ఏం చెప్పండి? మీకు ఎంత నాలెడ్జ్ ఉందో నాకు ఐడియా లేదు. నా నాలెడ్జ్ ప్రకారం ఎంతమంది టెలికాలర్స్ నేను మేనేజర్ అని మాట్లాడతారు తెలుసా? మీకు తెలియదు. సరే సార్, అది అది పక్కన వాళ్ళ పెట్టండి. కలెక్షన్ ఇప్పుడు కోసము నేను వాళ్ళు manager మీలాగా కాదా? పొలైట్ గా మాట్లాడి హల్బా ఏంటంటే కస్టమర్ తో నేను ఫేవర్ గా ఉన్నట్టు మాట్లాడి లాస్ట్ కాలం నిజమైన రూపం చూపిస్తారు. ఇప్పుడు నేను మేనేజర్నా కదా. నేను చెప్తున్నాను అంతేనా? మనిషి మీ- మీ- మాట్లాడే ఇప్పుడు మీ- నేను మీ- అందుకే మీ ఇప్పుడు మీకు యాక్చువల్లీ ఉంది మీ అంటున్నారు కదా సార్, మీ డిజిగ్నేషన్ అనుభవం అడగనికి ఉంది రీజన్ అంటున్నారు కదా. అందుకే మీ డిజిగ్నేషన్ చెప్పండి అని ఎందుకు అడిగా నేను. చెప్తున్నాను కదా సార్, నేను ఏజెన్సీ మేనేజర్ని, రికవరీ ఏజెన్సీ మేనేజర్ని. చలో మనము ఏం చేద్దామంటే మీరు ఒక్కసారి నాకు మండే కాల్ చెప్పండి, నేను కన్ఫర్మేషన్ Hmm. ఇచ్చేసాం, క్లోజ్ చేపిస్తాం. మనకి ఇంటెన్షన్ మా ఉంది క్లోజ్ teammate చేసేది. మాట్లాడతారు సార్ మీతోటి, మా Sure, teammate మాట్లాడతారు. షూర్ అతనికి చెప్పండి ఎవరైతే నేను ఇప్పుడు లీగల్ మాట్లాడారో వర్డ్ అతను నా దగ్గర మాట్లాడతారు. వాడొద్దని చెప్పండి, సరేనా? మేనేజర్ చెప్పినా పర్లేదు, నేను లీగల్ అనే వర్డ్ వాడొద్దని చెప్పండి అతనికి, సరిపోతుంది. ఆ లీగల్ వర్డ్ తోనే నాకు పడదు నాకు. అయిపోయింది కదా, అది మార్నింగ్ Hmm. అయిపోయింది, మీరు చెప్పేసిన అన్నారు కదా. ఓకేనా? మీరు ఒకసారి Morning 10:30కి ఇట్లా కాల్ చేస్తే నేను కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను మండే రోజు. ఓకేనా? మండేనే క్లోజ్ చేసేస్తారా? మీరు నాకు కాల్ చేయండి. ఎందుకు నేను చెప్తున్నానంటే నేను కొంచెం అమౌంట్ కూడా నేను సెట్ చేసుకుంటా లోపు, ఎందుకంటే ఈ మంత్ లో మీకు 2 కార్డులు సెటిల్మెంట్ చేపించా ఈ మంత్. నేను దాని గురించే నేను టైం కోసమే కొంచెం అరేంజ్మెంట్ చేసుకుందామని నేను కొంచెం మీకు చెప్తున్నాను అంతే, దాని తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏమన్నా మీరు ఎస్బీఐ తోటి అసోసియేట్ అయ్యి ఉన్నారా జగన్ గారు? అవన్నీ మనం చెప్పకూడదు, అన్ని డిస్క్లోజ్ చేయకూడదు, నేను చెప్పకూడదు, మీరు వినకూడదు కూడా. ఓకేనా? ఎందుకంటే మీరు ఏదో కార్డ్స్ ఏదో క్లోజ్ చేసిన అన్నారు కదా, నాకైతే మీ కార్డ్ నంబర్ తోటి associate అయ్యి రామా ఉండేది నేను ఎస్బీఐ చేసినా చెప్పలేదే, వేరే బ్యాంక్ చేపించిన, మల్టిపుల్ బ్యాంక్. మీ దగ్గర నేను యాక్సెస్ ఉంది కదా. నేర్చుకోవాలనుకుంటున్నాను సార్, ఎట్లా తెలుస్తుంది మీ దగ్గర నుంచి నేను నేర్చుకోవాలని. అంత పెద్ద మనిషిని కాదు, అంత ఇది లేదు. ఓకే అండి, మీరు నాకు మండే రోజు కాల్ చేయండి. ఓకేనా? అదేం సార్, చలో. మిమ్మల్ని నేను సాయం అడుగుతుంటే నేను ఒక మీరు విషయం మాట దాటేస్తున్నారు. ఒక విషయం చెప్తా, నేను ఇంతసేపు మాట్లాడే అంత నాకు టైం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ. మండే రోజు కాల్ చెప్పండి. చలో బాయ్ బాయ్ బాయ్. ఓకే రైట్ సార్.